శ్రావణ మాసం అంటేనే పూజలు, నోములు, వ్రతాలు, పుణ్యస్థానాలు. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ యొక్క శ్రావణ మాసంలో విశిష్ట పూజలను దేవస్థానం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేందుకు ప్రతి శ్రావణ మాసంలో శ్రీశైల దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఈ శ్రీశైల దేవస్థానంలో రెండవ శుక్రవారం అలాగే 5వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను కూడా నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం పూనుకుంది. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం సన్నద్ధమైన కారణంగా ఇక్కడ మన వద్ద శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గారు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే వ్రతాలు, పూజలు, నోములు, అలాగే ఉపవాస దీక్షలు, పుణ్యస్థానం. ముఖ్యంగా శ్రావణ మాసంలో స్త్రీలు, మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకుంటారు. దానికి సంబంధించి శ్రీశైల దేవస్థానంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి విధులను నిర్వహిస్తున్నారు, ప్రజెంట్ మీరు ఏ రకంగా ఏర్పాటు చేస్తున్నారు? ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీశైల మహాక్షేత్రంలో 3వ శుక్రవారం రేపు శ్రావణ పౌర్ణమి వరలక్ష్మి వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా దైవపరమైనటువంటి సిబ్బందితో మనం 1600 మంది సువాసినుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం. చంద్రవతి కళ్యాణ మండపంలో మనం ఏర్పాట్లు చేసి 1600 మంది ముత్తైదువులు వారికి పూర్తి స్థాయిలో అన్నీ కూడా మనమే సమకూర్చడం ద్వారా, అంటే అక్కడ జరిగే పూజారి దైవాలకరణ ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి వారు కేవలం నమోదు చేసుకోవడం ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే జరుగుతుంది. ఈ 1600 మందిని మనం ఉదయం 9 గంటలకి కార్యక్రమం మొదలు సుమారు 1 గంట దాకా కార్యక్రమం పూర్తవుతుంది. ఈ 1 గంటకి ఏదైతే ఈ కార్యక్రమం పూర్తవుతుందో పూర్తయిన అనంతరం అమ్మవారి యొక్క మరి వస్త్రాల సమర్పణ, దాంతోపాటు అంటే ఒక బ్లౌజు, ఒక శారీ, దాంతోపాటు మరి ప్రసాద వితరణ, ప్రసాదంతో పాటు ఒక తులసి మొక్క, అదేవిధంగా మనం ఏదో ఒకమైనటువంటి దైవపరమైనటువంటి మొక్కని 2 మొక్కలతోటి వారికి ఇవ్వడం, అదేవిధంగా పుస్తక ప్రసాదంగా శ్రీశైల ప్రమాణమైనటువంటి మంత్లీ మ్యాగజైన్ ఉంది, అది ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వేదిక సిబ్బందితో జరుపుతామని. శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్క ముత్తైదైన స్త్రీ వారి కుటుంబ ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ప్రధాన దేవాలయమైనటువంటి శ్రీశైల క్షేత్రం లాంటి దేవాలయ సమక్షంలో జరుపుకోవడం అనేది ఖచ్చితంగా అది స్వామి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే మనం 500 టికెట్స్ వరకు కేవలం ఎటువంటి రుసుము కూడా ఎటువంటి లేదు, మనం ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాం. మిగిలినటువంటి 1000 మన యొక్క దేవస్థానంలో మనం నమోదు చేసుకోవడానికి ఇక్కడ ఆఫ్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా అది స్థానికులు కావచ్చు, స్థానికేతరులు కావచ్చు, వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించబడుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో రేపు 1600 మంది జరుగుతుంది, అంటే 3వ శుక్రవారంగా. అదేవిధంగా 5వ శుక్రవారం కూడా మనం ఈ యొక్క శ్రావణ శుక్రవారం చివరి రోజు అవుతుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి 750 మంది మన చెంచు మహిళలు ఎవరైతే ఉన్నారో ముత్తైదువులు వారికి ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, అదేవిధంగా వారికి ఏర్పాటు చేసి వారికి కూడా ఈ పూర్తి స్థాయిలో దీంతో పాటు ఇంకొక 750 మంది మరలా ఇంకొకరికి అవకాశం కల్పించింది. అంటే ఒకసారి పాల్గొనే వారు ఒకసారికి మాత్రమే అవకాశం కల్పించడం ద్వారా ఈ 5 వారాలు వచ్చింది ఈసారి అనుకోకుండా. ఇంకా శుక్రవారం రోజు ఈ యొక్క శ్రావణ శుక్రవారం మొదలైంది కాబట్టి మళ్ళా శుక్రవారం తోటి పూర్తవుతుంది కనుక 5వ శుక్రవారం 3వ శుక్రవారం రోజు రేపు ఆల్రెడీ పౌర్ణమి వస్తుంది కాబట్టి పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అక్కడ ప్రతి స్త్రీ వారు కూర్చోడానికి అవసరమైనటువంటి పీట, దాంతోపాటు పూజా ద్రవ్యాలు పెట్టుకోవడానికి సంబంధించినటువంటి ఒక పళ్ళెం లాంటిది అవైలబుల్, అదేవిధంగా కుంకుమ, పసుపు లాంటి ఇచ్చేటువంటి పూజా ద్రవ్యాలు అవన్నీ కూడా మనం ఇప్పటికే ఏర్పాటు చేసాం. రేపు ఉదయం 9 గంటల నుంచి సుమారు 1 గంట వరకు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో వైదిక పరంగా జరుగుతుంది. అదేవిధంగా
అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పూర్తి స్థాయిలో వారికి ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రానున్న 3 రోజులు కూడా వరుస సెలవులు ఉన్నాయి. రేపు వాళ్ళు రాఖీ భవనం కావచ్చు, అలాగే సెకండ్ సాటర్డే ఉంది, అలాగే ఆదివారం ఉండము. దానివల్ల ఈ శుక్రవారం కూడాను ఈ వ్రతాలు చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే ఆస్కారం. దీన్ని ఎలా మీరు దీన్ని అధిగమిస్తారు? దీనిలో భాగంగా ట్రాఫిక్ కూడా ఎలా కంట్రోల్ చేసుకుంటారు? మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే 3 రోజులు సెలవు దినాలుగా కావడం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా మరి సెలవు దినం, అదేవిధంగా శనివారం ఆదివారం కూడా 3 ఒకేసారి కంటిన్యూస్గా రావడం అనేది భక్తులు సుమారుగా 45,000కే పైబడి 50,000 కూడా దాటేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విఐపీలు వారి యొక్క తాకిడి కూడా ఉంది. దాంతోపాటు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే వారికి ప్రత్యేకించి 2,000 మంది దాకా వారికి కావాల్సినటువంటి అన్నపానీయాలు, అదేవిధంగా మనం ఆల్రెడీ రెగ్యులర్గా మహాశివరాత్రి లాంటి సందర్భంలో 1,10,000 మందికి కూడా మనం దర్శన భాగ్యం కల్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే భక్తుల యొక్క ఫ్లోటింగ్ పెరుగుతూ ఉందో మనం అలంకార దర్శనం తప్పక స్పర్శ దర్శనం, అదేవిధంగా అభిషేకాలని మనం రద్దు చేస్తున్నాము. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు కూడా అవి ఇటు అంతరాలయంలో జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో కేవలం అంతరాలయంలో కాకుండా మన ఈ దర్శనానికి మాత్రమే, అలంకార దర్శనానికి మాత్రం అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా ఎక్కువసేపు ఒక గంటన్నర సేపు కూడా క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే మధ్యలో వారికి ఆ అన్నపానీయాలు పంపిస్తున్నాం. మన యొక్క పాఠశాల నుంచి తయారైనటువంటి వేడివేడి ప్రసాదాలను వితరణ కూడా మనం చేయడం ద్వారా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో మాత్రమే వారి దర్శనాన్ని కంప్లీట్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు ట్రాఫిక్ జామ్ లేకుండా ఉండటం కోసం ప్రత్యేకించి పోలీసు వారిని కూడా అదనంగా ఒక 60 మందిని వివిధ శాఖల నుంచి వివిధ వాళ్ళ నుంచి కుదురుతాం. డ్రోన్ ఒకటి మనం పూర్తిగా పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ జరుగుతున్నట్లయితే దానికి టోయింగ్ వెహికల్స్ కూడా మనం అందుబాటులో పెట్టి ఏదైనా జామ్ అయ్యి లేదా ఏదైనా వెహికల్ కనుక స్ట్రక్ అయినట్లయితే వాళ్ళని పక్క తీయడానికి కూడా సంబంధించి ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ పోలీసు వారు వచ్చి ఈరోజు రిపోర్ట్ చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 రోజుల పాటు మన దేవాలయ రెగ్యులర్గా వచ్చేటువంటి భక్తుల యొక్క నిర్వహణ, దాంతోపాటు ఈ 3 రోజులు ప్రత్యేకించి వచ్చేటువంటి వారిని కూడా మనం ట్యాకిల్ చేయడానికి సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తాం. పుణ్యస్థానాలు కావచ్చు, దీపారాధనకు సంబంధించిన కావచ్చు, దర్శన సంబంధించి కంపార్ట్మెంట్లో మీరు ఆల్రెడీ ఈ రద్దీ రోజుల్లో అయితే వాళ్ళ అలంకార దర్శనం ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి ఎలా ట్యాకిల్ చేస్తారు? ఏమన్నా ప్రత్యేక విధులు దీనికోసం నిర్వహించారా? దాన్ని అధిగమించే విధంగా ఏం చేస్తారు? మనకి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, అంటే మన మినిస్ట్రియల్ స్టాఫ్ అంటాం, వారికి ప్రత్యేకించి రెగ్యులర్ ఆఫీస్ని రద్దు చేయడం ద్వారా, రద్దు చేయకుండా ఎమర్జెన్సీ వర్క్స్ ఏదైనా ఉన్నట్లయితే అది 3 రోజులు చూసుకుంటారు. మిగిలిన ఈ 3 రోజులు కూడా అదనపు సిబ్బందిని కూడా ఈ యొక్క దీనికి కొనసాగిస్తూ, అదేవిధంగా 8 గంటలు పైబడి ఉన్నటువంటి వాటికి 3 షిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వచ్చేటువంటి వీక్ డేస్ని బట్టి చూసుకోవడం ద్వారా మనం అప్పటికే సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ 3 రోజులు ప్రత్యేకించి విధులు కేటాయించడం కూడా జరిగింది. మనకు ఎటువంటి ఇబ్బంది కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. తర్వాత ఇప్పటికే మన యొక్క క్యూ లైన్లో ఉన్న ఉచిత క్యూ లైన్ కానివ్వండి, 150 రూపాయలు, 300 రూపాయల క్యూ లైన్లో కూడా మనం శౌచాలయాల యొక్క నిర్వహణ కానీ, అదేవిధంగా శానిటేషన్ మెరుగ్గా ఉండేటటువంటి దీంట్లో కానీ ఇప్పటికే మన ప్రధాన దేవాలయాలు ఏవైతే తిరుమల తర్వాత ఉన్నటువంటి 6 టెంపుల్స్ ఉన్నాయో వాటిల్లో మన యొక్క దేవాలయానికి అన్ని రకాలుగా కూడా ప్రథమ స్థానంలో ఉన్నాం. తర్వాత మనకు రేపు ఎల్లుండు 3 రోజుల పాటు ISO సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి ఒక టీం వస్తున్నారు. వారన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు అన్నింటినీ చూడటం ద్వారా మనకు గతంలో ISO సర్టిఫికేట్ ఉంది, దాన్ని కూడా మరలా పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ISO సర్టిఫికేట్ మనకు మంజూరు చేయడానికి సంబంధించి సిబ్బంది వస్తున్నారు. సో మెరుగైనటువంటి భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలు, అదేవిధంగా వారికి ఇవ్వాల్సినటువంటి అన్నపానీయాలు, ఏదైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారికి బిస్కెట్లు, పాలు లాంటివి, అదేవిధంగా స్పందన ఇచ్చేటువంటి తల్లులకి వారికి ప్రత్యేకించి ఒక ఎంక్లోజర్స్ ఏర్పాటు చేయడం ఉంది. దాంతోపాటు అన్నప్రసాద వితరణ కూడా మనకు ఇటువంటి అంతకుముందు ఉండేటప్పుడు శని, ఆది, సోమవారాల్లో 5,000 మందికి మాత్రం అవకాశం ఉండేది. మిగతా రోజుల్లో 3,000 ఉండేది. ఇప్పుడు ఎటువంటి సీలింగ్ అనేది లేదు. ఎన్ని వేల మందికి వచ్చినా కూడా మనకు 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మన సమయాభావాన్ని బట్టి ఎంతమంది వచ్చినా సరే అన్నప్రసాద వితరణ చేయడానికి కూడా మనం ఏర్పాటు చేస్తాము. ఆర్థిక సేవలు ఖచ్చితంగా మన దీన్ని బట్టి అది చేయడం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం సంబంధించి భక్తులకు అనేక సేవలు అందిస్తున్నామని, ముఖ్యంగా సిబ్బందితో
నిర్విఘ్నంగా విధులు నిర్వహించి 8 గంటల డ్యూటీ కాకుండా ప్రత్యేక విధులు కూడా నిర్వహిస్తున్నామని భక్తులు పుణ్యస్థానాలు కావచ్చు, అలాగే వారికి సంబంధించిన ఏ ఏర్పాటున్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతం అయితే 3వ శుక్రవారము అలాగే 5వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేందుకు ఇప్పటికే శ్రీశైలం దేవస్థానం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసిందని, రేపు 9 గంటల నుంచి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు స్టార్ట్ అవుతాయని, ప్రతి ముత్తైదులకు కూడాను ఈసారి 1600 మందికి అవకాశం ఇస్తున్నట్లుగా 1000 మందికి లోకల్ గా తీసుకుని ఒక 600 మందికి ఆన్లైన్ ద్వారా కూడాను ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలకు రిజిస్టర్ చేసుకునేందుకు కూడా అవకాశాలు ఇస్తున్నట్లు ఇక్కడ శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకటతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.